ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రియులారా, ఈ దినం నుంచి జరగబోతున్న సర్వోన్నతుని విమోచన పండుగలు, సర్వోన్నతుని విమోచన పండుగలు ఈ 3 దినాలు కూడా జరగబోతున్న ఈ ఆరాధనలన్నీ కూడా ప్రభు ఆయన నాయకత్వంలో, ఆయన ఆధిపత్యంలో, ఆయన చిత్తానుసారంగా, ఆయన మహిమార్థమై జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ ఉపవాస దినాలు నియమించింది ప్రభువే కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. అనేకుల శాప, పాప, దుఃఖ, బంధకముల పరిహార నిమిత్తమై వాటి నుంచి వారు విడిపించబడడం కోసమై ఈ మోచన దినాలు ప్రత్యేకంగా ఏర్పరచబడ్డాయి. మరి ఇవి సంవత్సరానికి మనం ఉపవాస దినాలు చేస్తాం, కానీ ఈ విమోచన పండుగలు అనేవి సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే జరుగుతాయి. ఈ 3 దినాలు కూడా ఈ విమోచన పండుగలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, ఈ మొదటి దినమే పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. మన వినికిడిలో ప్రతి మాట స్థిరపరచులాగున ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ధ్యానించుకుందాం. మూడవ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి కలవయ్యై ఉండేను కనుకొనే కదా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. అంటే కయ్యను స్వభావం, కయ్యను యొక్క స్వభావం కలిగి మనం ఉండకూడదు. వాడి స్వభావం ఏంటి? వాడు దుష్టుని సంబంధి అయి ఉన్నాడు. కయ్యను ఎవరు? దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుని చంపాడు. అంతేకాదు, అసలు తన సహోదరుని ఎందుకు చంపాడు కయ్యను అంటే, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవి కాబట్టి. కయ్యను క్రియలేమో చెడ్డవి, తన సహోదరుని క్రియలేమో నీతి గలవి కాబట్టి తన సహోదరుని చంపివేసి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు ఈ ఒక వ్యక్తి మీదకి, ఒక మనిషి మీదకి వచ్చిన ఈ శాపము, ఈ దోషము, పాపము, వీటి నుంచి పరిహరించబడాలంటే విమోచించబడాలి. ఆ విమోచన ఎందుకు కావాలి? ఎందుకు విమోచన? అసలు ఎలా వస్తుంది? దేవునికి మహిమ. అసలు విమోచన, ఈ పాపము, ఈ శాపము ఇవి ఎలా వస్తాయి? విమోచన దేనికి? చూద్దాం. ప్రారంభం క్రియల మూలంగా ప్రారంభమవుతుంది. తన సహోదరుడు మంచివాడు కాబట్టి
మంచివాడు కాబట్టి అతని క్రియలు నీతి గలవిగా ఉన్నాయి. కయీను చెడ్డవాడు కాబట్టి, అతడు అపవాది సంబంధి కాబట్టి అది అతని క్రియలు దుష్టుని క్రియల్లా ఉన్నాయి. ఈ దుష్ట క్రియలు నీతి క్రియలు. ఏబేలు ఏమో నీతి క్రియలుగా మార్చబడ్డాయి దేవుని సన్నిధిలో, కయీను క్రియలేమో దుష్ట క్రియలుగా మార్చబడ్డాయి. దాని వలన కయీనుతో దేవుడు ఏమన్నాడంటే, కయీను యెహోవా చెప్పిన మాట, కయీనుతో నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల నువ్వు ఎత్తుకోవా అంటున్నాడు. కయీను, నీకెందుకయ్యా అంత కోపం? నీ ముఖాన్ని ఎందుకు అంత చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ మంచి క్రియ చేసుంటే నీ తల నువ్వు ఎత్తుకోవా అంటే, కయీను ఏ క్రియ చేయలేదు, నీతి క్రియ చేయలే, సత్క్రియ చేయలేదు అక్కడ. అందుకని తలదించుకున్నాడు దేవుని ముందు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏం మాట్లాడుతూ అంటున్నాడు, కయీను నువ్వెందుకు నీకంత కోపం ఏంటి కయీను? నీ ముఖాన్ని ఎందుకు నువ్వు అలా చిన్నబుచ్చుకుంటున్నావు నా ముందు? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ తల నువ్వు ఎత్తుకుంటావు కదా. నువ్వు ఈరోజు తల దించుకున్నావు నా ముందు అంటే నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టే కదా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజ పిల్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే కయీను యొక్క క్రియలు సత్క్రియలుగా కనిపించలేదు. కయీను యొక్క క్రియలు నీతి క్రియలుగా కనిపించలేదు. కయీను యొక్క క్రియలు దేవునికి ఇష్టంగా లేవు. అర్పణ అర్పించాడు అండి. కయీను కష్టపడ్డాడు, వ్యవసాయం చేశాడు. తన పండించిన వాటింటిలో కూడా కొన్ని తీసుకుని వచ్చి బలి అర్పించి ఆ బలిపీఠం మీద అవన్నీ కూడా హోమంగా అవన్నీ కూడా పోస్తూ ఉన్నాడు. అయితే ఇవ్వనా వద్దా, ఇవ్వనా వద్దా, ఇవ్వనా వద్దా అని ముందుకి వెనక్కి తీస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? అర్పణను హృదయపూర్వకంగా అర్పిస్తే దాన్ని నా దేవుడు స్వీకరిస్తాడు. హృదయములో లేదు, హృదయంలోకి రావట్లా. ఎందుకు ఇవ్వాలి నేను ఇంత అనుకుంటా ముందుకి వెనక్కి లాగుతున్నాడు కాబట్టి నీ అర్పణ నాకు అక్కర్లేదు అని కయీను యొక్క అర్పణనే తోసివేశాడు. ఏబేలు ఏం చేశాడు అంటే మందలను కాసేవాడు, పశువు మందలను గొర్రె మందలను కాసేవాడు. శ్రేష్టమైనవి పశువుల్లోంచి గొర్రెల్లోంచి శ్రేష్టమై బలిసినవి తొలుసూరివి ఏడాదిలోపి పరిశుద్ధమైన తీసుకొచ్చి బలి అర్పిస్తున్నాడు. తను అర్పించినప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవునికి అర్పిస్తున్నాడు. సంతోషంతో ఆనందంతో అర్పిస్తున్నాడు. నా దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని నా దేవుడు తిరిగి ఇస్తున్నాను అనే హృదయపూర్వకమైన ఆ కృతజ్ఞతతో దేవునికి బలి అర్పిస్తున్నాడు. అర్పిస్తుంటే ఆ అర్పణ చూశాడు దేవుడు. కయీను యొక్క హృదయాన్ని చూశాడు, హేబేలు యొక్క హృదయాన్ని చూశాడు. హేబేలు ఏ విధంగా హృదయపూర్వకంగా ఆ బలిని అర్పిస్తున్నాడో చూశాడు దేవుడు. కయీను వైపు చూసినప్పుడు కయీను తన హృదయంలో నొచ్చుకుంటా ఉన్నాడు. తన హృదయంలో నేను ఇంత ఇవ్వాలా, నేను ఎందుకు ఇవ్వాలి, ఇంత ఇవ్వాలా, దేవునికి నేను ఎందుకు ఇవ్వాలి అనే మనసు కలిగి ఆ బలిపీఠం మీద తను అర్పించాల్సిన ఆ ధాన్యమును అర్పించడానికి ముందుకి వెనక తీసుకుంది. హృదయాంతరాంగాలను పరిశీలించేది దేవుడు. వాటిని చూశాడు. కయీను ఒక స్వభావాన్ని చూశాడు. కయీను ఒక స్వభావాన్ని చూశాడు. చూసి కయీను
ఇదిగో నాకు అక్కర్లేదు నీ అర్పణ అని తోసివేశాడు. దేవుడు తోసివేశాడు అర్పణని. అలా అర్పణ తోసివేయంగానే కయీనుకు కోపం వచ్చింది. తన తమ్ముడు అర్పణ చూస్తే దేవుడు స్వీకరించాడు. ఆయన సన్నిధికి వెళ్తుంది అర్పణ. కయీను అర్పణ చూస్తే త్రోసివేశాడు. కయీను మాట్లాడుతున్నాడు హేబేలుతో, నీ అర్పణ స్వీకరించాడు దేవుడు, నా అర్పణ తృణీకరించాడు అని చెప్పి తనతో వాగ్వాదం పెట్టుకుని తన తమ్ముణ్ణి అంతమొందించిన తర్వాత అప్పటికే దేవుడు మాట్లాడే ముందుగానే, కయీను ఇదిగో నీకెందుకయ్యా అంత కోపం, నీ ముఖం ఎందుకయ్యా చిన్నబుచ్చుకున్నావు, నీవు సత్క్రియలు చేయి, నీవు సత్క్రియలు చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా, సత్క్రియ చేయి అన్నాడు. అంటే ధారాళంగా ఇవ్వు, ఇచ్చేది హృదయపూర్వకంగా, నువ్వేది ఇచ్చినా అది హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వు అని అడిగాడు. అయినా కయీను అపవాది యొక్క సంబంధి కదా, అపవాది యొక్క సంబంధి అయ్యండి, వాడు చెడ్డ క్రియలు చేసేవాడు కాబట్టి, వాడి క్రియలన్నీ చెడ్డే కాబట్టి కయీను మాట వినలేదు. దేవుని మాట వినుకోకుండా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, కయీను సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. కయీను నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలతావు అని దేవుడు హెచ్చరించాడు. మై ఫ్యామిలీ, సత్క్రియ చేయని ఎడల ఏం పొంచి ఉంటుందంట, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటది. సత్క్రియ ఎవరైతే చేయరో వారి వాకిట పాపం పొంచి ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా వాళ్ళ దూరిపోదాం మంచి, వాడిలో ఎప్పుడు అవకాశం దొరుకుద్దా దూరిపోదామని చెప్పి వాకిట పాపం పొంచి ఉంటుంది. అంతేకాదు దానికి నీ ఎడల వాంఛ కోరిక కలిగి ఉంటుందంట. పాపానికి నీ ఎడల కోరిక కలిగి ఉంటుంది. అంతేకాదు దాన్ని నువ్వేం చేస్తావంటే ఏలతావు అని చెప్పాడు. అంటే పాపం నీలోకి వచ్చి నువ్వు దాన్ని ఏలతావు. ఎందుకు అంటే పాపము పరిపక్వమైతే అది వచ్చేది జీతము మరణం. పాపం పరిపక్వం అవడం వల్ల వచ్చేది మరణం వస్తుంది. అది వాకిట పొంచుకొని ఎప్పుడు చూస్తూనే ఉంటది. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు దూరదమ్మా అని చెప్పి చూస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు ఆదామును చేసి నరుని రూపించి తన పోలికలో, తన స్వరూపంలో, తన రూపంలో రూపించి తన పోలికలో, తన రూపంలో, తన స్వరూపంలో ఆదామును రూపించి ఆదామును తీసుకుని వచ్చి ఏదైనా వనంలో తీసుకుని వచ్చి ఏదైనా వనంలోకి ఆదామును తీసుకుని వచ్చి ఏదైనాలో ఆదాముని నిలబెట్టి, ఆదాము ఇదిగో ఏదైనా వనాన్ని
నీవు ఏదేను వన నువ్వు కాయి, నువ్వు మేపు, ఏదేను వన నువ్వు కాయి మేపు అని చెప్పి ఆ ఏదేను వనాన్ని దేవుడు అప్పగించాడు. ఏదేను వనాన్ని దేవుడు ఏదేను వనాన్ని దేవుడు ఆదాము చేతిలో పెట్టాడు. ఆదాము చేతిలో పెట్టి ఆదాముతో చెప్పిన మాట ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? ఈ ఏదేను వనమును ఆదామా నువ్వు దీన్ని కాయి, దీన్ని సేద్యపరచు. ఆదామా నీవు దీన్ని ఈ తోటని సేద్యపరచు, దీన్ని కాయము అని చెప్పి ఆదాము చేతిలో ఏదేను వనాన్ని పెట్టి, అప్పుడు ఆదాము ఏం చేశాడు? ఏదేను వనాన్ని కాస్తున్నాడు. ఆదాము ఏదేను వనాన్ని కాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఆదాము ఏదేను వనాన్ని కాస్తున్నాడు, దాన్ని సేద్యపరుస్తున్నాడు. అలా పరుస్తూ కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఆదాము యొక్క దేవుని స్థితిని చూస్తే ఆదాముకు ఒక సహకారి కావాలని ఆదాముకు ఒక సహకారి కావాలని చెప్పి దేవుడు ఆదాముని ఏం చేశాడు అంటే గాఢ నిద్ర కలగజేసి తన పక్కటెముకలోంచి ఒక ఎముక తీసి తనను నారిగా మార్చి ఇదిగో నీకు ఒక సహకారి అని ఇస్తే ఆదాము లేగంగానే నర్లోంచి తీయబడింది నారి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నర్లోంచి తీయబడింది నారి అన్నాడు. ఈ నారి ఆదాముకు సహకారిగా ఉండి తన భార్యగా ఉండి ఇద్దరు కలిసి ఆ ఏదేను వనాన్ని సేద్యపరుస్తున్నారు. ఇద్దరు కలిసి ఆ ఏదేను వనాన్ని కాస్తున్నారు. ఏదేను వనాన్ని కాస్తున్నారు. దేవుడు చెప్పాడు, ఆ ఏదేను వనంలో ప్రతి వృక్ష ఫలము నువ్వు తినవచ్చు, అవి చూడడానికి రమ్యంగాను రుచిగాను ఉంటాయి, నువ్వు తినవచ్చు. అయితే ఇదిగో ఇక్కడ 2 వృక్షాలు మాత్రం ఉన్నాయి, ఇవి మాత్రం మధ్యలో ఉన్నాయి, వీటిని మాత్రం తినకూడదు. ఆ తిన్న రోజు చచ్చిపోతావు, ఆ తిన్న రోజు నిశ్చయం నువ్వు చచ్చేదవు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఒక రోజున ఆదాము ఏదేను వనాన్ని కాయవలసిన ఆదాము ఏదేను వనాన్ని కాయవలసిన ఆదాము ఏం చేశాడు అంటే గాఢ నిద్రపోతున్నాడు. మెలుగు కలిగి ఎవరు రాకోకుండా దాన్ని కాపలాగుండి దాన్ని కాయాల్సిన ఆదాము వచ్చి నిద్రపోతా ఉన్నాడు. ఇద్దరూ నిద్రపోయారు. ఆదాము అవ్వమ్మ ఇద్దరు నిద్రపోయారు. నిద్రపోతే మధ్యలో అవ్వమ్మకి మెలుగు వచ్చింది, ఆదాము మాత్రం నిద్రపోతూనే ఉంది. అవ్వమ్మ లేచి సంచారానికి వెళ్ళింది, ఏదైనా వనం కాయడానికి వెళ్ళింది. ఆదాము నిద్రపోతున్నాడు, అవ్వమ్మ లేచి ఏదైనా వనంలోకి లోపల తిరగడానికి వెళ్ళింది. తిరుగుతుండగా అప్పుడే పొంచి ఉన్నవాడు ఒకడు వచ్చి అక్కడ కూర్చుని ఉన్నా. ఎందుకంటే ఆదాము నిద్రపోతున్నాడు. వాడు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు మాట్లాడాలా, వాళ్ళని ఎప్పుడు విడతీయాలా అని చూశాడు. నిజమే ప్రియులారా, వాళ్ళని విడదీయాలని చూశాడు. వచ్చాడు, అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. అవ్వమ్మ అక్కడికి వెళ్ళింది. వెళ్ళంగానే మాట్లాడుతుంటే అవ్వమ్మ ఏం చేయాలి? ఇదిగో మేము ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉన్నామే, మేము ఈ తోటను మేము కాస్తున్నామే, ఈ తోటను మేము నీళ్లు కడుతున్నామే, ఈ తోటను మేము సేద్యపరుస్తున్నామే, ఎప్పుడు కూడా నిన్ను చూడలేదే, ఈరోజు నువ్వు ఎవరు ఎందుకు వచ్చేవి ఇక్కడ కానీ మాట్లాడాలి కదా.
ఆమె అడగలేదు. వాడు అడుగుతుంటే ఈమె జవాబు చెప్తుంది. అంటే వాడు అపవాది మాట్లాడుతుంటే అవ్వమ్మ వాడికి సమాధానం చెప్తుంది. వాడిని గద్దించాల్సింది పోయింది. అసలు నువ్వెవడో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చావు నువ్వు అని అడగాల్సింది పోయి, కావలి ఉండవలసిన వారు కావలి లేకోకుండా వాడు దొంగతనంగా స్వరబడితే వాడితో బాతకాని వేసుకుందమ్మ. వాడితో మాట్లాడుతూ మొదలుపెట్టింది. వాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడి మాటలన్నీ ఎలా ఉన్నాయంటే చక్కగా ఉప్పు వేసినట్లుగా ఉన్నాయి, రుచికరంగా ఉన్నాయి. అవునా, నిజమా? ఎంత చక్కగా అడుగుతున్నాడో చూడండి, ఎంత చక్కగా అడుగుతున్నాడో చూడండి. అవునా, నిజమా? వృక్షఫలాల్లో ఏదైనా దేవుడు తినొద్దు అని మీతో చెప్పానా? అమ్మ ఏమైపోయింది, అవునవును దేవుడు తినొద్దు అన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాయే ఈ 2 చెట్లు, ఇవి తినొద్దు అన్నాడు. మొత్తం అన్ని తినమన్నాడు కానీ ఇవి మాత్రమే తినొద్దు అన్నాడు. తింటే చచ్చిపోతారని చెప్పాడు. అసలు వాటి వైపే చూడొద్దని చెప్పాడు. అవునా, మీరు చావనే చావరు, మీరు దేవతల్లాగా అయిపోతారు. ఏమైపోతారండి? దేవతల్లాగా అయిపోతారు అవి తిన్న రోజున అని చెప్పంగానే అమ్మ ఆశపడిపోయి తనకున్నది కోల్పోయింది. దేవుడిచ్చిన ఆ మహిమను కోల్పోయి, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి, వాడు ఎప్పుడైతే వాడితో మాట్లాడటం మొదలుపెట్టిందో అప్పుడే ఆమె వాడి వశమై వాడికి లోబడిపోయింది. వాడి మాటలు లోపలికి వెళ్ళిపోయాయి. వాడి మాట ద్వారా, ఆ ఫలము ద్వారా అవ్వములోకి ప్రవేశించేశాడు. ఎంతో కాలంగా, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు ఈ అవకాశం కోసం. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ అవకాశం రానే వచ్చింది. స్వరబడిపోయాడు. ఈమె ఏం చేసింది? వాడు ఎప్పుడైతే స్వరబడిపోయాడో వాడి మాట ఎప్పుడైతే విందో, చూడండి పిల్లరా, దేవుని మాట కాకుండా వేరొక మాట వచ్చినప్పుడు నువ్వు దాన్ని వినకూడదు. వేరొక మాట అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి. ఈ దేవుని మాట కాదు అనేది నువ్వు గుర్తించగలగా. అవ్వమ్మ గుర్తించలేకపోయాడు. వాడికి లోబడిపోయింది. తినకూడదన్న ఫలము తినేసింది. ఆమె తింటము కాకోకుండా తన భర్తకు తీసుకుని వెళిస్తే తన భర్త కూడా ఏం చేశాడు? తినేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన భర్త కూడా తినివేశాడు. దేవుడు అడుగుతున్నాడు కదా ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివ్యా, కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. నేను నీకు ఆజ్ఞాపించాను, ఖండితంగా నువ్వు తినవద్దు, తినరు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాను. ఆ రోజున దేవుడు చెప్పింది కూడా ఆదాముకే చెప్పాడు. తర్వాత అవ్వమ్మను తయారు చేసి రూపించాడు. మరి అవ్వమ్మకి ఎలా తెలుసంటే ఆదాం చెప్పాడు, ఇదిగో దేవుడు చెప్పాడమ్మా, ఈ వృక్ష ఫలము నువ్వు తిన్న రోజున నిశ్చయంగా మనం చచ్చిపోతామంట, కాబట్టి దాని వెనక కూడా మనం చూడొద్దు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. నీవు నీ భార్య మాట విని నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలము నీవు తిన్నావు కాబట్టి ఇదిగో నీ మూలంగా భూమి ఏమవుతుంది? శపించబడింది. దేవునికి మహిమ. తిన్నది ఎవరు? ఆదాము తిన్నాడు. తిన్నది ఎవరు? అవ్వమ్మ తింది. మరి వారిద్దరూ తింటే భూమి శపించబడటం ఏంటి? దేవునికి మహిమ. మరి వారిద్దరు తిన్నది కదా, వారిద్దరు శపించబడాలి కదా, మరి భూమి ఎందుకు శపించబడింది అంటే
మన్నులోంచి తీసి ఆయన పోలుకులో ఆయన రూపంలో రూపించుకుని ఆయన ఏం చేశాడంటే వారిని శపించలేక, ఆయన ఆదాము దేవుని కుమారుడు, వారిని శపించలేక భూమిని శపించాడు. ఆయన భూమిని శపించి, ఇదిగో ఇక మీదట నీవు కష్టపడి చెమటూర్చి నీవు పంట పండించి దాన్ని తినాలి. దేవునికి మహిమ కలుగును. నువ్వు దాన్ని కష్టపడి పండించి అప్పుడు నువ్వు తినాలి. అంతేకాదు, అప్పటి వరకు లేని భూమి శపించబడిన తర్వాత భూమిలోంచి వచ్చే ముళ్ళ తుప్పలు, రక్కసి పొదలు ఇవన్నీ వచ్చి అవన్నీ కూడా బాగు చేసుకుని సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఆ విధంగా భూమి శపించబడింది. ఆదాము ద్వారా ఏం శపించబడింది? భూమి శపించబడింది. ఒకటి. రెండోది ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. రెండవ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది దాని సారమిక నీకు ఇవ్వదు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి పిల్లరా, మొదటిగా నేల శపించబడింది ఆదాము ద్వారా. ఆదాము ద్వారా నేల శపించబడింది. రెండోది, కయీను ఏం చేశాడంటే తన సత్క్రియలు మంచివి కాదు కాబట్టి, తన క్రియలు మంచివి కాదు కాబట్టి, తన తమ్ముడి క్రియలు నీతి క్రియలు కాబట్టి తన తమ్ముడిని చంపివేశాడు. తన తమ్ముడిని చంపివేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నీ తమ్ముని రక్తము నీ చేతిలోంచి, నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడదువు అంటున్నాడు. అంటే తన తమ్ముడి యొక్క రక్తాన్ని తన చేతిలోంచి తన తమ్ముడిని అంతమొందించినప్పుడు ఆ రక్తం వచ్చి తన చేతి ద్వారా కారి భూమి మీద పడింది కాబట్టి ఆ భూమి మీద నీవు ఇక మీదట ఉండకుండా ఉండువుగాక అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి, నీవు కయీను ఎలా శపించబడ్డాడు? భూమి మీద ఉండకుండా శపించబడ్డాడు. భూమి మీద ఉండకుండా శపించబడ్డాడు. ఇది రెండోది. ఒకటి, భూమి శపించబడింది ఆదాము ద్వారా. రెండు, కయీను ద్వారా. కయీను ఏమంటే భూమి మీద ఉండకుండా శపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉండకుండా శపించబడ్డాడు కయీను. మరి ఈ శపించబడిన ఇతను అపవాది యొక్క సంబంధి కాబట్టి మరి భూమి ఎక్కడ భూమి మీద ఉండడానికి అతనికి వీలు లేదు. మరి ఎక్కడ ఉండాలి? పరలోకం వెళ్ళడానికి అతనికి వీలు లేదు. మరి ఎక్కడ ఉండాలి అంటే అగాధములో అపవాది యొక్క అనుచరుడు కాబట్టి అపవాది యొక్క అనుచరుడుగా అగాధములో పడవేయబడడానికి నియమించబడిన వాడు. ఎందుకంటే వాడి క్రియలు మంచివి కాదు. వాడు దుష్టుడి సంబంధిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమును శాపము తెచ్చి దానికి బాధ కలగజేయుదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు అని చెప్పి దేవుడు చెప్పేశాడు.
ఎరుకో పట్టణంలోకి ఎరుకో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళండి. అది శపించబడింది. దాంట్లో మీరు ఏమీ కూడా పుచ్చుకోకూడదు. అక్కడ వెండైనా బంగారమైన వస్త్రమైన ఏదైనా సరే దాన్ని ముట్టకూడదు. అది శపితమైనది, శపించబడింది. కాబట్టి అవేవి కూడా నీవు ముట్టకూడదు అక్కడికి వెళ్ళినప్పుడు. ఒకవేళ నీవు గనక తీసుకుంటే దాన్ని గనక ముడితే నీ మీదకే కాదు, ఇశ్రాయేలు సంతతి మీదకే నీవు శాపాన్ని తెచ్చి పెడతావు. ఎవడైనా ఒకడు ముట్టుకుంటే సర్వ సమాజం మీదకి శాపం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టుకోకూడదు, అది శపితమైనది, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చి వారిని యుద్ధానికి పంపించారు. అలా యుద్ధానికి పంపిస్తే వారిలో ఒకడు ఏం చేశాడంటే వాడికి నచ్చినవి కొన్ని తీసుకుని వచ్చి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధములో వాడికి నచ్చినవి ఆ శపితమైన కొన్ని తీసుకుని వచ్చి వాడి యొక్క గుడారములో తవ్వి ఆ భూమిలో ప్రాతి పెట్టాడు. అక్కడ నుంచి దేవుడు వారికి దూరం అయిపోయాడు. దేవుడు వారి మధ్య లేడు, దేవుడు వారికి దూరం అయిపోయాడు. అప్పటి వరకు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వారు ఎంతమంది మీదకి యుద్ధానికి వెళ్ళినా ఎక్కడ యుద్ధం చేసినా విజయము వారిదే. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఓడిపోతున్నారు, ఏంటో అర్థం కావట్లా. కొన్ని వేల మంది చనిపోయారు. చనిపోగానే అది చూసిన యెహోషువ బట్టలు చించుకున్నాడు. సర్వ సమాజం ఒక పెద్దలు వారందరూ ఏడవటం మొదలుపెట్టారు. ప్రభువు సన్నిధిలో నిలబడి మోకము కిందకి వేసుకుని, ప్రభువా వీరి చేతికి అప్పగించడానికా, ఈ కానానీయుల చేతికి అప్పగించడానికా మమ్మల్ని తీసుకుని వచ్చింది అని చెప్పి ఏడుస్తుంటే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మీలోకి శాపగ్రస్తమైనది వచ్చింది, శపితమైనది వచ్చింది. దానిని మీరు తీసివేసే వరకు కూడా మీ శత్రువుని మీరు జయించలేరు. ఆ శపితమైనది నీలోంచి నువ్వు తీసివేసుకునే వరకు కూడా నీ శత్రువుని నువ్వు జయించలేవు. వాడే నిన్ను జయిస్తూ ఉంటాడు. శపితమైనది నీలోనికి వచ్చింది కాబట్టి నేను నీకు దూరం అయిపోయాను దేవుడు చెప్పాడు. ఎవరి దగ్గరకు వచ్చిందని చూసి ఎదుగుతున్నారు. నిజమే పిల్లరా, నీ కుటుంబములే కానీ నీ విధిలో కానీ శపితమైనది ఏది కూడా ఉండకూడదు. ఆ శాపగ్రస్తమైనది ఏది కూడా నీలో కానీ కుటుంబంలో కానీ రాకూడదు. అది వచ్చింది అంటే నీ ఒక్కడితో పోదు, ఒకదాంతో పోదు. మరి కుటుంబం అంతా కూడా ఇదైపోతుంది. కుటుంబం అంతా కూడా శాపగ్రస్తం అయిపోతుంది. చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాలు శాపగ్రస్తంలో ఉంటాయి. ఎంతగా ప్రయాసపడినా వారి బిడ్డలు ఎంత ప్రయాసపడి ఏదో విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదో సంపాదించుకోవాలి అని మేము కూడా ముందుకు వెళ్ళి మేము కూడా స్థిరపడాలి అని ఎంత చూసినా ఆ కుటుంబం శాపగ్రస్తమైన అలాగే ఉంటుంది తప్ప ముందుకు అడుగు వేయలేదు. ఎంత ప్రయాసపడినా అది వ్యర్థంగానే మారిపోతుంటది. కారణం ఏంటంటే అది శపితమైన కుటుంబం, శాపగ్రస్తమైన కుటుంబం. అది దేవునికి మహిమ. ఒక్కొక్కరు కలిసి రాదు. ఒక్కొక్కరు ఎన్నడూ కూడా ఎంతగా కష్టపడతారో వారు రూపాయి ఎన్నడూ కూడా నిలవ కనపడదు. ఎటు వచ్చింది అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటు వచ్చింది అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏ రోజు కూడా ఇదిగో నాకు ఈ రోజున సమృద్ధి ఉంది, ఈ నెలలో నేను సమృద్ధిగా తిన్నాను, ఈ 2 నెలల్లో ఇదిగో రూపాయిని చేర్చి పెట్టుకున్నాను అనుకుంటా ఉండదు. వచ్చినట్లే వెళ్ళిపోతావు. అది దానికే కాకుండా ఇంకా 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 ఎంత సంపాదించినా అది ఏమైపోతుందో తెలియదు, ఏమీ మిగలదు. ఎందుకంటే అది శపితమైంది. ఆ కుటుంబం శపితమైంది, శాపగ్రస్తమైన కుటుంబం. అది వాళ్ళ తల్లిదండ్రులు వారి పితరులు ఎవరో చేసిన శాపం. అది వారి బిడ్డల మీదకి ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ కుటుంబంలో ఎంతమంది అయినా ఉద్యోగం చేయని, ఎంతమంది అయినా కష్టపడని, ఎంతమంది అయినా పనికి వెళ్ళని,
ఎంతమందినా సంపాదించని, కానీ దాంట్లో రూపాయి మిగలదు. కారణం ఏంటంటే శాపగ్రస్తమైన కుటుంబం. తరతరాలు ఏలుబడి చేస్తుంది. కొంతమంది ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి బిడ్డలు ఉండరు. ఆస్తులు ఉంటాయి, కష్టపడతారు, సంపాదిస్తారు, కానీ ఎవడికో దానదత్తం చేయాలి. ఇంకా కొంతమంది ఉంటారు, వారు ఎలా పుడతారంటే మానసికంగా, తరతరాలు కూడా మానసికంగా ఉంటారు. వాళ్ళు బిడ్డలు కూడా మానసికంగా ఎదుగుదల ఉండదు, మైండ్ మిక్స్డ్ ఉండదు. అలా ఉంటారు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, బిడ్డలు పెళ్ళిళ్ళు వయసు దాటిపోతూ ఉంటుంది, పెళ్ళిళ్ళు అవ్వు, శాపం. ఇలా చెప్పుకుంటే రకరకాల శాపాలు వాళ్ళ బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నాయి. అవి శాపగ్రస్తమైన కుటుంబాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శాపాన్ని వాడు తీసివేసుకునే వరకు కూడా వాళ్ళు దాంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంకొకటి చెప్పమంటారా? ఆ శపితమైన శాపగ్రస్తమైన కుటుంబంలోకి అడుగు పెట్టావంటే వాడు కూడా శాపగ్రస్తుడైపోయి, ఆ పిల్లని తీసుకుంటామో పిల్లని ఇవ్వటమో ఏదో చేస్తారు, వాళ్ళకు కూడా అంటుంది, వాళ్ళకు కూడా అక్కడి నుంచే వెళ్తారు. దేవునికి మహిమ కలుగును. అది కూడా, ఆ కుటుంబం కూడా శాపగ్రస్తంగా మారిపోతుంది. కొన్ని కుటుంబాలు వ్యాధులతో, రోగాలతో ఎప్పుడు కూడా ఆ మంచాలు పట్టుకోను లేదా హాస్పిటల్ పాలవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా శాపగ్రస్తం అండి. దేవునికి మహిమ కలుగును. దేవుడు కొంచెమైనా నువ్వు దాంట్లో తీసుకోవద్దు అన్నాడు. అతను తీసుకోవడమే కాదు, సర్వ సమాజం మీదకి శాపాన్ని తెచ్చిపెట్టాడు. సర్వ సమాజం మీదకి ఆ కాని ఏం చేశాడంటే శాపాన్ని తెచ్చిపెట్టాడు. ఓడిపోతున్నారు, అనేక మంది చనిపోయారు. ఇతను చేసిన దాని వల్ల అనేక మంది అక్కడ యుద్ధంలో చనిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇతను చేసిన దాని వల్ల ఏం చేయాలో అర్థం కాదు. దేవునికి మొరపెట్టి, ప్రభువా ఏం చేయాలి? మీలో శపితమైనది ఉంది, ఆ మీకు శాపం వచ్చింది కాబట్టి ఆ శపితమైనది మీరు తీసివేస్తే తప్ప మీరు వారి ముందు నిలవలేరు, మీరు ఓడిపోతారు, వారికి విజయం వస్తుంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి మరి ఆకాన్ దగ్గరికి వచ్చారు. ఏం చేసావు, ఎక్కడ ఉంది నాయన అంటే, ఆకాను ముందు మాట్లాడలేదు, కానీ తర్వాత చెప్తున్నాడు, ఇదిగో నేను ఆశపడ్డాను, దాని ఇలా జరుగుద్దని నేను అనుకోలేదు. నా గుడారంలో భూమిలో పాతి పెట్టాను, గుడారం మధ్యలో గొయ్యి తవ్వి గోతులో పాతి పెట్టాను అని చెప్పాడు. అయితే వారేమన్నారంటే, దాన్ని తీసుకురండి అని చెప్పి యెహోషువ కొంతమంది మనుషులను పంపిస్తే వారు వెళ్ళి ఆ శపితమైన తీసుకుని వచ్చారు. ఆ శపితమైన తీసుకుని వచ్చినప్పుడు వారికి దండన విధించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యెహోషువ వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా
ఉద్రేహము విడిచిన వాడై మళ్ళుకొనేను. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, ఆఖరికి వాళ్ళ స్థితి ఏమైపోతుంది చూసారా, ఎంత భయంకరమైన శాపగ్రస్తమైన. దేవుడు ముందుగానే చెప్తాడు, ఇదిగో నువ్వు అదే చేయొద్దు అన్నాడు, అదే చేశాడు. అతను ఆశపడి దాచుకున్నాడు. తనకు మాత్రమే కాదు, సర్వ సమాజానికి శాపాన్ని తెచ్చిపెట్టాడు. అతని వల్ల అనేక మంది చనిపోయారు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఇతను ఏం చేస్తున్నారంటే, అతని కుటుంబాన్ని, అతను కలిగిన సమస్తం పశువులే గాని మేకలే గాని అన్నిటిని కూడా, తన ఆస్తే గాని తనకు కలిగింది ఏది ఎవరు కూడా ముట్టుకోలే. ఇశ్రాయేలీయుల్లో ఆకాను దగ్గర నుంచి ఎవరు కూడా ఏది కూడా ముట్టుకోలేదండి, ఏది కూడా తీసుకోలే. చూడండి ప్రియులారా, అది ఆకాను చేసిన దాని వల్ల శాపం వచ్చింది. తను చేసిన శాపం వల్ల తన సంతతి అంతా, తన బిడ్డలు, తన భార్యలు, తన కలిగిన సమస్త ఆస్తి, పశువులు, మందలు అన్నీ కూడా అగ్నికి ఆకుతైపోయి, ఆఖరికి తను వేసుకున్న గుడారాలతో సహా తనదంటూ ఏది కూడా మిగల్చలేదు. అక్కడ తనదంటూ ఏది మిగల్చలా, అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినాయి. దేవుడు చెప్పాడు, అన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. కాల్చివేసి ముందుగా ఎలా చంపారో తెలుసా? ఆకాన్ని, ఆ కుటుంబీకులని చేసింది ఒక్కడే. ఆకాను పాపం చేశాడు. తన బిడ్డలు ఏం చేశారు, తన భార్య ఏం చేసింది, తన బంధువులు ఏం చేశారు, తన తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేశారు, అందరి మీద కూడా ఈ శాపం వచ్చింది. అందరిని కూడా రాళ్లతో కొట్టి చంపారు. రెండోది, అగ్ని చేత కాల్చివేశారు. తన కలిగిన ఆ వాళ్ళతో పాటు తన కలిగిన ఆస్తి మొత్తాన్ని కూడా తీసి అగ్నితో కాల్చివేశారు. కాల్చివేయటమే కాదు, ఆ కాల్చివేసిన ఆ చోటుని రాళ్లతో నింపేసి నేటి వరకు కూడా ఆ చోటు అలాగే ఉంది. ఆ రాళ్ళ గుట్టగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది వచ్చిన 11వ వచనంలోకి రండి. అది 7వ అధ్యాయంలో. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. చూసారా, దేవుడు చెప్తున్నమాట, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. ఎందుకంటే శపితమైన దాన్ని కొంత తీసుకొని దాన్ని దొంగతనం చేసి అబద్ధం ఆడి తమ సామాన్లో దాన్ని దాచిపెట్టుకుని, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, తమ ఎదుట వీరు వెనక తిరిగిపోయారు. తన శత్రువుల ముందు నిలబడలేకపోయారు. శాపగ్రస్తులైన వారిని మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. బాబోయ్, చూసారు పిల్లరా, శాపగ్రస్తమైనది, ఆ కుటుంబం శాపగ్రస్తమైనది. వారి వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా శాపం వస్తుంది. శాపగ్రస్తమైనది ఏది కూడా ఆ కుటుంబంలో ఏది కూడా ఉండకుండా నిర్వీర్యం చేస్తే తప్ప నేను మీతో ఉండను అని దేవుడు చెప్పాడు. మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అగ్ని ఆహుతి అయిపోవటమే, రాళ్ళ దెబ్బలకు బలైపోవటమే, అగ్ని ఆహుతి అయిపోయింది ఆకాను యొక్క కుటుంబం. దేవునికి మహిమ. శపితమైందండి, శాపగ్రస్తమైంది ఏది కుటుంబం. ప్రియులారా, ఒకవేళ మీ కుటుంబాల్లో ఏవైనా శాపగ్రస్తమైనవి ఉన్నవేమో తీసి బయటపడాలి. శాపగ్రస్తమైనవి ఉంచొద్దు. మీ వల్ల మీ కుటుంబాలన్నీ నాశనం అయిపోతే అందరూ కూడా నాశనం అయిపోతారు. ఆ శాపం దేవుడు తోడై ఉండను అని చెప్పేసి అది నాశనం అయ్యే వరకు కూడా మీరు శాపరసమైన దాన్ని నిర్వీర్యము చేసే వరకు కూడా నేను మీకు తోడై ఉండను అని దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ. మొదటిగా మనం చూసినట్లయితే
కయ్యూను చూసాం. కయ్యూను వలన భూమి మీద ఉండకోకుండా శాపం వచ్చి పడ్డది. దేశదిమ్మరై అపవాది ఒక సంబంధిగా తిరిగాడు వాడు. రెండోది, ఆదాము ద్వారా భూమి మీదకి శాపం వచ్చింది. ఆ శాపములో శపితమైన ఏవి కూడా అసలు నీలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అలా ఉంటే నేను ఉండను, నేను మీతో ఉండను. రెండోది, మీ అపవాది ముందు మీరు విజయం పొందలేరు. అపవాది మీ మీద ఏలుబడి చేస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా శాపాలు చూస్తే దేవుని వల్ల మానవులు ఏం చేస్తారంటే దేవుని దూషిస్తూ ఉంటారు. అది శాపమే. అవి కూడా శాపాలుగా ఏలుబడి చేస్తాయి. ఇంకొక విషయం, రెండోది ఏంటంటే మానవులు కూడా శాపాలు పెడుతూ ఉంటారు. అవి కూడా ఏలుబడి చేస్తూ ఉంటారు. నోవాకు తన కుమారుడైన కయీనుని శపించాడు. క్షమించండి, కానాన్ని శపించాడు. నోవాకు తన కుమారుడైన కానాన్ని శపించాడు. కానాను శాపగ్రస్తుడయ్యాడు. కానాను ఒక్కడే శాపగ్రస్తుడయ్యాడు అంటే అనుకోవచ్చు. కానాను యొక్క సంతతే శాపగ్రస్తంగా మారిపోయి, తన పిల్లలే శాపగ్రస్తుడిగా మారిపోయి, కానాను నుంచి వచ్చిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అయిపోయాడు. మనుషుల నుంచి వచ్చే శాపం. దేవునికి మహిమ కలుగునుగా. కానాను తన సంతానమే శాపగ్రస్తం అయిపోయింది. తన తండ్రి శపించిన ఆ శాపము కానాను మీద పడింది. కానాను తన సంతానమే శాపగ్రస్తం. మనుషులు శపించేవి శాపాలు కొన్ని ఉంటాయి. మనుషులు వాళ్ళ ద్వారా వచ్చే శాపాలు ఉంటాయి. దేవుని ద్వారా వచ్చే శాపాలు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఇవన్నీ ఎలా పరిహరించబడాలి? ఇవన్నీ కూడా ఎలా అధిగమించాలి? ఇవన్నీ ఎలా జయించాలి అంటే మనకేమి చూడండి. ఆ మాట చూడండి. కీర్తన గ్రంథం 49వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది. ఎవడైనా ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడైనను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, తన సహోదరుని వాడు శాపంలో ఉన్నాడు, వాడు శాపగ్రస్తుడిగా మారిపోయాడు అని చెప్పి వాడిని విమోచించాడా? ఎవడో కూడా విమోచించాడు. ఆ కానుని ఎవడైనా విమోచించలేడా? అంతమంది ఉన్నారే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఉన్నారే. ఒకడు తప్పిపోయాడు, వాడు కుటుంబం ఇదైపోయి వాడి మీద శాపం వచ్చింది. వాడు అందరు విమోచించగలిగారు ఎవరన్నా? 11 గోత్రంలో ఎవరు కూడా విమోచించలేకపోయారు. 12 గోత్రాల వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజపులారు, ఎవరు విమోచించలేరు. తన సహోదరుడి మీదకి వచ్చిన ఆ శాపాన్ని ఎవరు కూడా విమోచించలేరు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్టు వాడి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడు ఉన్నాడు? వాడు కుళ్ళిపోకుండా, అంటే వాడు చచ్చిపోయి వాడి శరీరము కుళ్ళిపోకుండా, వాడి శరీరము కుళ్ళి పట్టుకోకుండా వాడి కోసము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడో లేడు. ఒకటి, తన సహోదరుని పాపం నుంచి విమోచించగలిగిన వాడు ఎవడో లేడు. తన ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించడు, ఆ పాపం నుంచి విమోచించగలిగిన వాడు ఎవడో లేడు. రెండోది, తన సహోదరుడు
కుళ్ళు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా, తన సహోదరుడు కుళ్ళిపోకుండా నిత్యము బ్రతుకున్నట్లుగా వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరదు. ఒకవేళ దానికోసం విమోచించాలి అన్నా, దానికోసం ప్రాణ విమోచన ఖరీదానం చెల్లించాలి అన్నా, అది చాలా గొప్పది, చాలా కాస్ట్లీ. దాన్ని ఎవరు కూడా చెల్లించలేనంత వెలకలది. ఎవరు కూడా దాన్ని చెల్లించలేనంత వెలకలది. ఎవరు చెల్లించలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ రోమా పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి ధ్యానించుకుందాం. కానీ అవన్నీ చూసిన దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో ఈ మానుల వల్ల ఈ శాపం వారి నుంచి పోదు. వాళ్ళ సహోదరుల్ని వాళ్ళు విడిపించలేరు. వాళ్ళ సహోదరిని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపించలేరు, విమోచించలేరు అని ఆయనే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి రావటం ఎలా వచ్చాడు అంటే, యూదా గోత్రములు ఇశ్రాయేలు యొక్క వారసుడుగా, అబ్రహాం యొక్క వారసుడుగా వచ్చి ఈ లోకానికి వచ్చి అబ్రహాము వారసుడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే, ఇశ్రాయేలు వారసుడు కాబట్టి వీళ్ళందరూ ఏమయ్యంటే సహోదరులయ్యారు. అందరూ కూడా సహోదరులయ్యారు. ఈ సహోదరులు విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు రోమా పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి ధ్యానించుకుందాం. చూడండి, వారు పాపమునకు దాసులై ఉన్నారు, కానీ వారు ఏ ఉపదేశ క్రమానికి అప్పగింపబడుదురో దానికి హృదయపూర్వకంగా లోబడితే పాపం నుంచి విమోచింపబడి నీతికి దాసులవుతారు. దేవునికి మహిమ కలుగునుగా. పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులవుతారు. దేని వలన అంటే ఉపదేశము వలన. ఏ ఉపదేశానికి మీరు అప్పగింపబడ్డారో ఆ ఉపదేశం వలన వారు పాపము నుంచి విడిపించబడి దేవునికి నీతికి దాసులుగా నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చి అక్రమము చేయడానికి అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా మీరు ఎలా పాపం చేయడానికి, పాపములు ఉండడానికి, అక్రమం చేయడానికి మీ అవయవాలను మీరు ఎలాగూ ఆ పాపానికి అప్పగించుకున్నారో అలాగే మీ అవయవాలకి, మీ శరీరానికి, మీ దేహానికి పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించాలి. దేవునికి మహిమ కలుగుగా. పాపానికి ఏ విధంగా అప్పగించుకుంటున్నామో నీతికి కూడా అదే విధంగా అప్పగించుకోవాలి. ఎందుకంటే నీవు పాపంలోకి వెళ్ళి పాపానికి దాసుడుగా మారిపోయావు. నేత్రాశ, శరీరశ, జీవ కుటుంబాలు వీటితో కలిసిపోయి నీవు పాపానికి అలవాటు పడిపోయి పాపానికి నీ శరీరాలను అప్పగించుకున్నావు. నీవు ఇప్పుడు నీతి విషయమై నీ దేహాన్ని నీవు నీతికి అప్పగించుకోవాలి. ఆ పరిశుద్ధతలోకి నువ్వు రావాలి. ఆ నీతికి రాజైన దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా నీవు అప్పగించుకుంటే చదువు. నీ అవయములు పరిశుద్ధపరచబడటానికి, ఆ పరిశుద్ధత నీకు కలగటానికి నీ అవయవాలు నీవు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి.
మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారుగా ఎలా ఉంటారో, నీతి విషయమై ఏ నిర్బంధము లేదు. పాపానికి దాసులైనప్పుడు నువ్వు నీతిలోనికి రావటానికి, నువ్వు పరిశుద్ధపరచడానికి, నువ్వు పవిత్రపరచబడటానికి ఎలాంటి నిర్బంధము లేకుండా ఉన్నావు. నీవు పాపములో ఉన్నప్పుడు అప్పటి క్రియల వలన మీకు ఏ ఫలం కలిగిందో వాటిని గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడట్లేదా? అప్పుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి, అప్పుడు నువ్వు చేసిన దోషాన్ని బట్టి, అప్పుడు చేసిన నీవు అతిక్రమను బట్టి ఇప్పుడు నీవు సిగ్గుపడట్లేదా? సిగ్గుపడుతున్నారా లేదా? తెలిసి తెలియని ఆ పాపము చేసి లోకముతో పాపములో కలిసిపోయి, అయ్యో నేను ఇంత పాపం చేశాను ప్రభువా, ఇంత దోషం చేశాను ప్రభువా, ఆ దోషిని నేనేనయ్యా, ఆ పాపిని నేనేనయ్యా, అయ్యా ఇదిగో ఆ కాలంలో నైనా నేను చేసిన ఆ పాపం ఎంత నీచమైందా ప్రభువా, ఇదిగో ఎంత అపవిత్రమైందా ప్రభువా, అయ్యా మీకెంత ఉగ్రతను రేపేదా ప్రభువా, మీ సన్నిధికి నన్ను దూరం చేసేదా ప్రభువా, అయ్యో ఇదిగో మీ కృపకు నేను ఇంతగా దూరం అయిపోయిన ప్రభువా అని నీవు ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. కాబట్టి అప్పుడు చేసిన పాపాన్ని చూసినప్పుడు నీవు ఆ పాపం గురించి పశ్చాత్తాపడతావు. దేవునికి మహిమ కలుగునుగా. చూడి, ఆ పాపములో ఉన్నావు అనుకో, నువ్వు దాంట్లోనే ఉన్నావు అనుకో, దాని యొక్క అంతం ఏంటంటే మరణం. నువ్వు ఆ పాపములోనే ఉంటే, అక్కడ నుంచి నువ్వు నీతిలోకి రాకుండా నువ్వు అక్కడే ఉంటే దాని యొక్క పరిరవసరం ఏంటంటే మరణంలోకి తీసుకుంటావు. అయినను ఇప్పుడు నీవు ఆ పాపము నుంచి విమోచింపబడి, నీవు ఎప్పుడైతే పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసుడు అయ్యావు, ఇప్పుడు నీవు నీలో పరిశుద్ధ కలుగుటయే దేవుని యొక్క ఫలం. నీవు పరిశుద్ధపరచబడాలి, నీలో పరిశుద్ధత రావాలి, ఆ పాపము దోషము శాపం నీలోంచి తీసివేయబడాలి, నీవు పరిశుద్ధపరచబడాలి. అదే నీకు నీతి. దీని యొక్క అంతమేంటో తెలుసా? నిత్య జీవం. నువ్వు పాపములోనే ఉంటే దాని యొక్క అంతమేంటో తెలుసా? మరణం. అదే నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో వచ్చి నీతిమంతుడుగా నువ్వు ఉంటే, ఆ నీతిమంతుడైన ప్రభువుకి నువ్వు దాసుడై ఉంటే దాని యొక్క అంతమేంటో తెలుసా? నిత్య జీవం. నిత్యము ఆయనతో పాటు కోట్ల సంవత్సరాలు ఆ నిత్యములో నీవు జీవిస్తావు. అది నీకు కావాలా? లేదు నువ్వు పాపములే ఉండి ఆ పాపములోనే నీ జీవితం గడిచిపోయి ఆ అగాధంలో పడవేయబడితే పాపములోనే కోట్ల సంవత్సరాలు అగాధములోనే ఉండిపోతావు. రెండు, అక్కడ అయినా కోట్ల సంవత్సరాలు నువ్వు ఉండాలి, ఇక్కడైనా కోట్ల సంవత్సరాలు నువ్వు జీవించాలి. ఎక్కడైనా రెండు చోట్ల ఎక్కడైనా కోట్ల సంవత్సరాలు జీవితం ఉంది. కాకపోతే ఇక్కడ అగాధములో ఉన్న నీవు అగ్నిలో పురుగు సావదు, అగ్ని ఆరదు, ఏడుపులు, పడ్ల కొరుకుడు, పొడవ బెబ్బలు, రోదన ధ్వని వినపడుతుంటది అక్కడ. కానీ అదే ప్రభుతో నువ్వు నిత్యత్వములు ఉంటే నిత్యము ఆనంద సంతోషాలు, నిత్య గానాలతో, నిత్య కీర్తనలతో దేవుని మహిమపరుస్తూ ఉంటావు, దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ దేవునితో కలిసి ఆనందిస్తూ ఉంటావు. అక్కడ శ్రమ, అక్కడ సంతోషం. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చింది. ఏలయనగా చూడండి, ఏలైనగా పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. అయితే దేవుని యొక్క కృపావరం ఉందే, అది మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రభులోకి రావాలి, మన పాపాలు పరిహరించుకొని
వాటిని విడిచిపెట్టుకొని మన ప్రభువులోకి వస్తే నిత్య జీవం. అలా అని చెప్పి మన ప్రభు ఏం చేశాడంటే ఆయనే మన పాపాలను విమోచించాడు. మన పాప పరిహార్థమై తన ప్రాణము పెట్టి వెల ఇచ్చి ఆయన మనం కొనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం కీర్తనలో అడిగాడే దావీదు కీర్తనలో మనం చదువుకున్నాం, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. ఒకటే, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడును లేడు. మూడవది, వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరనది. ఈ మూడు విషయాలు కూడా నా ప్రభువు సిలువలో పరిహరించాడు. ఎవడో చేయలేని తన సహోదరుని విమోచించలేనిది నా ప్రభు తన సహోదరుని విమోచించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరో కూడా దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయలేని, తన సహోదరు కోసం ప్రాయశ్చిత్తం చేయలేడు ఎవరు కూడా మొరపెట్లు. కానీ నా ప్రభు తన రక్తము చేత దేవుని సన్నిధిలో తన సహోదరు కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. తన మరణం విమోచన క్రయధనముగా ఆ ధనమును ఎవడో చెల్లింపలేని, ఎన్నటికి తీరని ఆ ధనాన్ని నా ప్రభు తన ప్రాయశ్చిత్తము ద్వారా తన ప్రాణమును వెలపెట్టి ఆయన చెల్లించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెల్లించి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో తాను చదువునమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాడు. హల్లెలూయా. తన కుమారుడు రాజ్య వారసుల్ని మనం చేశాడు. మన శాపాలు పాపాలు విమోచించి దేవునికి మహిమ కలుగునుగాక. కింద వచ్చిన ఆ కుమారుని యందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 43వ అధ్యాయం 1వ వచనం. నా ప్రభు చెప్తున్న మాట, అయితే యాకోబు నిన్ను సృజించేవాడు నాకు యెహోవా, ఓ ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నిమిషం. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, యాకోబు, ఓ ఇశ్రాయేలైన యాకోబు విను, నా మాట విను. ఇదిగో నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నిన్ను విమోచించిన వాడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు, నిన్ను విమోచించి నిన్ను పేరు పెట్టి పిలుస్తూ అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవునికి మహిమ. ఏమంటున్నాడు? నీవు ఎవరి సొత్తు? నీవు నా సొత్తు, వెలచి నిన్ను కొనుక్కున్నా, నా ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నా, నాకు కలిగిన సమస్తమును ఇచ్చేసి నిన్ను నేను కొనుక్కున్నా, నీవు నా సొత్తు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటున్నాడు నా ప్రభు? ఏమంటున్నాడు? నీవు నా సొత్తు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభు నీతో చెప్తున్న మాట, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి నిన్ను విమోచించి, ఇదిగో నిన్ను
పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు ఇంకో మాట కూడా అన్నాడు. 44వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, మంచు విడిపోయినట్లుగా. చూడండి, మంచు విడిపోయినట్లుగా నీవు ఇప్పటి వరకు దేవునికి విరోధంగా చేసిన అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా మీ పాపములను తుడిచివేసి ఉన్నాను. హల్లెలూయా. మంచు ఏ విధంగా అయితే విడిపోద్దో ఆ విధంగా విడిపోయినట్లుగా మీ అతిక్రమం, మీ పాపాలు, మేఘం ఏదైతే వెళ్ళిపోద్దో ఆ విధంగా మీ పాపాలను నా దేవుడు విమోచించి ఉన్నాను అని చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, మీ పాపాలను తుడిచివేసి, మీ పాపములను ఆయన తుడిచివేసి ఉన్నాడు, మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి ఈ మొదటి ఆరాధనలో, ఈ విమోచన పండగల్లో నా ప్రభువు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడు నేనే, నీవు నా సొత్తు అని చెప్పి. మరి పిల్లారా, ఈ విమోచన పండుగల్లో ఈ మొదటి దినమే నా ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, మామూలుగా మన సంఘ క్రమమైన ఈ మొదటి దినము వాగ్దాన సందేశము, రెండోది కుటుంబాశ్రద కుడిక, ఇవన్నిటిలో కలిపి నా ప్రభువు చెప్తున్నాడు ఏమని, నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాను. మొదటి దినమే విమోచన పండుగల్లో మొదటి దినమే నిన్ను నేను విమోచించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగా. నీవు ఏ బంధకములో ఉన్నావో నాకు తెలీదు, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఈ ఎనప కొలిమిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ శాపగ్రస్తమైన బంధకంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ అపవాది యొక్క తంత్రంలో ఉన్నావో, ఏ మాంత్రిక శక్తులతో నువ్వు పీడించబడుతున్నావో నాకు తెలీదు. కానీ నా ప్రభు మాత్రం నిన్ను విమోచించబోతున్నాడు. దేవునికి మహిమ. నీవు వాటి నుంచి విమోచించబడుతున్నావు. ఈ మొదటి దినమే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నిన్ను విమోచించటమే కాదు, అని ఇంకో మాట ఏమన్నాడు, నీవు భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నా. నా ప్రభు ఈ ఏప్రిల్ మాసం నీకు అభయాన్ని, నిన్ను ఆదరించాడు, నిన్ను ప్రేమించాడు, నీవు నా సొత్తు అంటున్నా. దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాదు, నీవు నా ప్రభు సొత్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, మంచు విడిపోయినట్లుగా నేను విమోచిస్తాను అంటున్నాడు. నీ అతిక్రమములు మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపం నేను తొలగించేస్తాను అంటున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను నీ అని చెప్పి నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల నీవు ఎత్తుకుందువు. రెండోది, శాపగ్రస్తమైనది ఏది కూడా మీ మధ్య ఉండకుండా దానిని నిర్మూలన చేయాలి. మూడోది, వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు క్రీస్తు యేసునందు నిత్య జీవం పొంది ఉన్నావు. నాలుగోది, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, నీవు నా సొత్తు. ఐదవది, నేను మీకు తోడై ఉన్నాను. ఆరవది, తన యొక్క రాజ్య వారసులుగా నేను చేసుకుని ఉన్నాను. ఏడవది, నీ కోసం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రియులారా, ఇంతగా ప్రేమించే దేవుడు, ఇంతగా ఆరాధించే దేవుడు, నిన్ను ఇంతగా ఆదుకునే దేవుడు, నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు
మీ ప్రతి ఒక్క శాపమును విమోచించడానికి, నీ ప్రతి ఒక్క బంధకమును ఆయన తెంచివేయడానికి, నీ దుఃఖమును ఆయన పరిహరించడానికి, ఇక మీద నా ప్రభు నీకు తోడై ఉండి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయనే నిన్ను విమోచించున్నాడు. కాబట్టి ఈ మొదటి దినమే నువ్వు విమోచించు. మరి జరగబోతున్న 2 దినాలు కూడా తప్పగా లైవ్లో పాలు పంపులు పొందండి, అనేకులు సమకూర్చబడండి. మరి మీ కుటుంబాలుగా రండి, కుటుంబాలుగా విమోచన పొందండి. దేవునికి మహిమ కలుగునుగా. రేపటి దినం యథావిధిగా సాయంకాలం 7 గంటలకే ఆరాధన సభ ప్రారంభం అవుతుంది. మరి పగలు ప్రార్థనలు ఉంటాయి, పాలు పంపులు పొందండి. అట్లాగే ఎల్లుండే శుక్రవారం, శుక్రవారం గుడ్ ఫ్రైడే కాబట్టి మరి గుడ్ ఫ్రైడే ఆరాధన 11 గంటలకు ప్రారంభం అవుతుంది. తర్వాత సాయంకాలం యథావిధిగా విమోచన పండుగ 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పక గమనించి పాలు పంపులు పొందండి. ఖచ్చితంగా మీరు ఏ విషయమై ప్రార్థన చేస్తున్నారో నా ప్రభు ఆ విషయమై మీకు విమోచన కలగజేయబోతున్నారు, మీకు విడుదల దయచేయబోతున్నారు. మీరు ఏ బంధకమో, ఏ ఆటంకమో, ఏ అవరోధమో నాకు తెలియదు. ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు. ఏ దుఃఖంలో ఉన్నావు, శాప దుఃఖ పాప బంధకములోంచి నా ప్రభు నీకు విమోచన కలగజేసే దినాల్లో నీవు ఉన్నావు. దీనికి మహిమ కలుగును. ఉపవాసాలతో పాలు పొందండి. ఒక ప్రతిష్టతలోకి రండి, సమర్పణలో ఉండండి. ప్రభు యొక్క విజయాన్ని పొందుకోండి. ప్రభు మీకు వచ్చిన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా మీలో లేకుండా చూసుకోండి. పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే ప్రభు మీకు తోడై ఉంటాడు. అటు కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విన్న వాక్య నిమిత్తమై ప్రార్థన